అడుగడుగునా కొబ్బరి చెట్లు, అంత దూరంలో సముద్రం, మధ్యలో చిన్న చిన్న నీటిపాయలు, ఆ అందాల నడుమ పచ్చని పల్లెలు. ఈ ప్రాంతానికి ముద్దు పేరు ఉద్దానం, అంటే ఉద్యానవనాల ప్రాంతం అని అర్థం. కానీ మీకు తెలుసా, తిత్లీ, హుద్హుద్ వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడ్డ ఈ ప్రాంతం కిడ్నీ సమస్యలతో అల్లాడిపోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 40 ఏళ్లుగా పిట్టల్లా రాలిపోయిన విషాదాన్ని గుండెల్లో దాచుకుంది. మరి పాలకులు ఏం చేస్తున్నారు? ఈ 5 ఏళ్లలో ఉద్దానం కిడ్నీ బాధితులకి కాస్తైనా ఉపశమనం లభించిందా? సీఎం జగన్ మాట ఇచ్చినట్లుగా కిడ్నీ రోగుల కోసం పెద్దాసుపత్రొచ్చిందా? ఉద్దానం పల్లెలకు గుక్కెడు మంచినీళ్లు అందుతున్నాయా? అసలు ఉద్దానం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోందా? ఉద్దానం కిడ్నీ విషాదగాథలను మొట్టమొదట ప్రపంచానికి చెప్పిన TV9 ఇప్పుడు వారి బతుకు చిత్రాన్ని చూపించడానికి సిక్కోలు చేరింది. నమస్తే, మీరు చూసిన TV9, నేను మీ బులెట్ రిపోర్టర్ ప్రత్యూష. ఇవాళ మన బులెట్ పలాస్లో ఆగింది. దేశాన్ని కలిసివేసిన ఉద్దానం కిడ్నీ మరణాలని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చూపించింది TV9. TV9 వరుస కథనాలతోనే అటు ప్రజాప్రతినిధుల్లో ఇటు ప్రభుత్వాల్లో కదలికొచ్చింది. మరి తన పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారన్న జగన్ ఆ మేరకు ఎంతవరకు పనులు చేశారు? ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎంతవరకు వచ్చింది? ఈ 5 ఏళ్లలో ఉద్దానం బతుకు చిత్రం ఎంత మారిందో చూద్దాం ఇవాల్టి మన బులెట్ రిపోర్టర్. ఇక్కడ ఎటు చూసినా పచ్చదనమే, ప్రతి పల్లెలో పండ్ల తోటల సోయగమే. కానీ ప్రపంచానికి కనిపించే ఉద్దానం వేరు, ఇక్కడి ప్రజలు అనుభవిస్తున్న నరకం వేరు. నిజం, ప్రపంచంలోనే ఎక్కువ కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న ప్రాంతం ఉద్దానం. ఏపీలోని కిడ్నీ వ్యాధి బాధితుల్లో 70% మంది ఉద్దానం ప్రాంతానికి చెందినవారే. నాలుగు దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో విలవిలలాడుతోంది ఉద్దానం. స్థానికంగా సరైన వైద్యం అందక డయాలసిస్ కోసం 15 రోజులకొకసారి విశాఖకు వెళ్లలేక, వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఉద్దానం వాసులు పడే నరక యాతన వర్ణనాతీతం. బతుకు పోరాటం మీరు చాలా చోట్ల చూసుంటారు. కానీ బతకడం కోసం పోరాటం చేసే వాళ్ళని చూడాలంటే మాత్రం ఉద్దానంకి రావాల్సిందే. రోజు చస్తూ బతుకుతూ కొందరు, చావు కోసం ఎదురు చూస్తూ ఇంకొందరు. ఇంతకంటే నరకం ఉంటుందా? దాదాపు 112 గ్రామాల ప్రజల నరకప్రాయమైన బతుకులివి. మరి వీళ్ళందరి కోసం, వీళ్ళందరికీ అండగా ఉండడం కోసం, వీళ్ళ కష్టాలను తీర్చడం కోసం ఇక్కడ పలాసలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతిపెద్ద కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి? అక్కడ 24 గంటలు డయాలసిస్ జరుగుతోందా? అలాగే పేషెంట్లకి అవసరమైనప్పుడు అంబులెన్స్లు అందుబాటులో ఉంటున్నాయా? బాధితులకి ఉచితంగా మందులు అందిస్తున్నారా? అలాగే డయాలసిస్ పేషెంట్లకి నెల నెల వాళ్ళకి పెన్షన్ అందుతోందా? రండి తెలుసుకుందాం. ఇదిగో, ఇది లోహరబండ. భవిష్యత్తుపై ప్రతి గడపలో బెంగ. ప్రస్తుతం నేను ఉద్దానం ప్రాంతంలో ఉన్న లోహరబంద అనే ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలాగే కొంతమంది పేషెంట్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నించాము. నీ పేరేంటి? నా పేరు కృష్ణవేణి. మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందా? ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 4 పాయింట్లు. ఇక్కడ మీ వీధిలో ప్రతి ఇంట్లోనే కిడ్నీ పేషెంట్స్ ఉన్నారంట కదా? అందరికీ కిడ్నీ పేషెంట్ లేకపోయిన వాళ్ళు, ఈ పక్కన ఇంటినే కిడ్నీ పేషెంట్, ఆ పక్కన ఇంటినే కిడ్నీ పేషెంట్, అందరు కిడ్నీ పేషెంట్. ఒక ఇంట్లో కిడ్నీ సమస్య వస్తేనే అల్లాడిపోతారు. అలాంటిది కన్న తల్లికి, కట్టుకున్న ఆలికి, తోబుట్టువుకు ఒకేసారి కిడ్నీ సమస్య వస్తే భరించడం ఎంత కష్టం. 2 నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్న తల్లి కోసం విలవిలలాడిపోతున్నాడు ఆ బిడ్డ. మీ పేరేంటండి? పురుషోత్తం.
మీ ఇంట్లో ముగ్గురు కిడ్నీ పేషెంట్స్? ముగ్గురు ఉన్నారు మేడం. ఎవరెవరికి? మా ఆవిడకి, మా మమ్మీకి, మా అక్కకి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఒక పెద్ద కిడ్నీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది తెలుసు కదా, మీకు యూస్ఫుల్ గానే ఉంది అది? హెల్ప్ అవుతుంది. అక్కడికి వెళ్ళాం మేడం. మేము వెళ్ళాము. ఇంజక్షన్లు ఒక బయట అదే కొంటుంటే 2000 చిల్లర అవుతుంది. ఒక ఇంజక్షన్ 2,000 రూపాయలు 3,000 రూపాయలు పడుతున్నాయి. 2 ఇంజక్షన్లు మాకు వేస్తున్నారు మేడం. ఫ్రీగా వేస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ హాస్పిటల్ కట్టగానే మాకు కొంచెం సహకరించినట్టు ఫ్రీగా వస్తున్నాయి. కొంతవరకు హెల్ప్ అవుతుంది. డయాలసిస్ కి అంబులెన్స్ వస్తుందా? వస్తుంది మేడం. వస్తుంది. ఇప్పుడు మీ పిల్లల వీళ్ళు మీ బాబా ఏం చదువుతున్నావు నువ్వు? 8th. ఇక్కడ మీ ఏరియాలో చాలా మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తూ ఉంటుంది? బాధగా ఉంటుంది. అమ్మకి ఎలా ఉందా? బాగాలేదా? హాస్పిటల్లో ఉందా? ఏడోకేడు ఏం కాదు, తగ్గిపోతుంది అమ్మకి. ఇంత బాధ కదా. చాలా మేడం. సరే దాయిట్రా, అమ్మకి తగ్గిపోతుంది. ఓకేనా? ఏడోకు. ఎప్పటి నుంచి ఉందమ్మ హాస్పిటల్లో? 2 నెలలు అయింది. మేము 15 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి కోసం మా నాన్నగారితో ఎంతో కష్టపడ్డాం. మా నాన్నకి ఏదో కాపాడుకుందామని, కానీ అదైతే మాకు కుదరలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్ రావడం మాకు చాలా బెస్ట్ అయింది అన్నమాట. ఇప్పుడు చాలా చిన్నపిల్లలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు అన్నమాట. అది భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఇలాంటి రీసెర్చ్ సెంటర్ అనేది చాలా అవసరం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా మేలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డయాలసిస్ చేసిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడము, నెక్స్ట్ వాటర్ ప్రాజెక్టు అన్ని తేవడము, హాస్పిటల్ కట్టడం, ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి చేశారు. ఎన్నో గ్రీష్మాల మధ్యలో ఇలా ఒక వాన చిరుకు పడితే ఎంత హాయిగా ఉంటుందో, కొన్నేళ్ల పాటు సతమతమవుతున్న ఒక సమస్యకి పరిష్కార మార్గం కనిపిస్తే అంత ఉపశమనం దొరుకుతుంది. అలాంటి ఉపశమనం మాకు కావాలి అంటున్నారు ఈ ఉద్యానంలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు. ఈ మహమ్మారికి కొన్నేళ్లుగా కొన్ని వేల కుటుంబాలు బలైపోతున్నాయి. మా తరం ఎలాగో గడిచిపోయింది, కనీసం ఈ తరం వాళ్ళైనా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలి. అందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుని ఈ కిడ్నీ వ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటున్నారు ఉద్దాన ప్రాంత ప్రజలు. కళ్లల్లో కొన్ని కన్నీటి చుక్కలొస్తే అది శోకం, కన్నీళ్లలోనే కళ్ళు నానుతుంటే అది విలాపం. కానీ ఉద్దానం కన్నీరు తుడిచి కిడ్నీ రోగుల కోసం పెద్దాసుపత్రి కట్టించింది జగన్ ప్రభుత్వం. పలాసలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు ఉద్దానం వాసులకు బతుకుపై ఆశలు నిలుపుతోంది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకి నీరే కారణమా కాదా అనే దానిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే దీనికి కారణం ఏంటి అనే దానిపై ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని మాత్రం ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగానే ఒక అతిపెద్ద కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఇక్కడ పలాస్లో ప్రారంభించారు. సో ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర నేను ఉన్నాను. సుమారు 80 కోట్ల వ్యయంతో ఈ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం జరిగింది. 50 కోట్లు కన్స్ట్రక్షన్ జరిగితే మరొక 30 కోట్లతో ఇక్కడ ఎక్విప్మెంట్ మొత్తం కూడా వీళ్ళు అబ్రాడ్ నుంచి తెప్పిస్తూ ఉన్నారు. సో వన్స్ ఇక్కడ రీసెర్చ్ స్టార్ట్ అయ్యి నిపుణుల పర్యవేక్షణలో, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రీసెర్చ్ స్టార్ట్ అయితే మాత్రం ఉద్దానం ప్రాంత కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట ఇదొక వరం అనే చెప్పాలి. ఏది ఏమైనా ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ఆదుకోవడం, వారికి సకాలంలో డయాలసిస్ సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆ క్రమంలో వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటైంది. ఉద్దానం ఊపిరి పీల్చుకుంటోంది. 4 దశాబ్దాలుగా పట్టి పీడిస్తోన్న కిడ్నీ సమస్య పరిష్కారం కోసం రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి అత్యాధునిక వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
కిడ్నీ పేషెంట్స్ బాధలు మాటలు కందనివి. కాళ్ళు చేతులు వాచిపోయి ఎనీమియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్తో నరకం అనిపిస్తూ ఉంటారు. ఇక 4th, 5th స్టేజ్ వ్యాధిగ్రస్తులైతే ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరిలా శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేరు. ప్రాపర్గా టైంకి డయాలసిస్ జరగకపోతే ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం. అలాంటి వారికి ఇక్కడ పలాస్లో ఏర్పాటు చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక సంజీవనిలా మారిందని చెప్పాలి. ఇక్కడ జాయిన్ అయిన కొద్ది అక్కడి నుంచే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకా బాగుంది. సదుపాయాలు కొద్దిగా బాగున్నాయి. మందులు ఇస్తున్నారు, మాకు ఇండిషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే 10,000 ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా సదుపాయం అయింది. వారానికి 3 సార్లు 30,000 రూపాయలు కట్టాలి. మన జీవితాంతం 30,000 కట్టాలని మనకున్న ఆస్తులన్నీ అమ్మినా మనం సర్దుకోలేము. అది గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి మనము ఈ పొద్దుటి వరకు ఉన్నాము. నాకు తెలిసింది 3 పాయింట్ ఎప్పుడు నాకు తెలిసిందో అప్పటి నుండి ఈ హ్యాడల్స్ పడి ఇబ్బంది పడి 1 ఎకరం భూమి పైగా అమ్మేశాను. ప్రభుత్వాలు ఎప్పుడైతే మాకు సహకరించారో మేము కొద్దిగా తేరుకున్నాము. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఈ అంతుపట్టని వ్యాధికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని పేరు పెట్టింది. సో ఈ కిడ్నీ వ్యాధులకు గల కారణాలని ఇప్పటికీ ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. విశాఖ కేజీఎస్ డాక్టర్లతో పాటుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, అలాగే జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సంస్థతో కలిసి ఇక్కడ ఉద్దానం వచ్చి ఇక్కడ కొన్ని శాంపిల్స్ సేకరించి పరిశోధనలు చేశారు. అలాగే ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ ఫెంట్రీ నేతృత్వంలో హార్వర్డ్ వైద్య బృందం కూడా ఇక్కడ ఉద్దానం వచ్చి ఇక్కడ పరిశోధనలు జరిపారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించే సంకల్పంతో 750 కోట్లతో సురక్షిత తాగునీటి ప్రాజెక్ట్ పూర్తయింది. ఇంటింటికి రక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో సుజలధార ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం నేను మెలియాపుట్టిలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఉన్నాను. ఉద్దానంలో ప్రజల కిడ్నీల సమస్యలకి ప్రధాన కారణం నీరే అని నిపుణులు భావిస్తున్న నేపథ్యంలో ఇంటింటికి కూడా కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏడాది పొడవునా కూడా నీరు అందుబాటులో ఉంచాలి అన్న ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా కూడా చాలా దూరంలో ఉన్న హీరామండల్ రిజర్వాయర్ నుంచి వాటర్ తరలింపుకి పూనుకున్నారు. ఆ రిజర్వాయర్ నుంచి 3 భారీ మోటార్ల ద్వారా నీటిని తరలించి ఇక్కడ 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెలియాపుట్టి కేంద్రానికి పంపిస్తారు. ఇక్కడ వాటర్ శుద్ధి జరిగి ఆ నీరు ఉద్దానం ప్రాంతాల ప్రజలకి అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ బృహత్తర ప్రాజెక్ట్ కోసం హీరామండలంలోని వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తున్నారు. వంశధార రిజర్వాయర్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఉద్దానం ప్రాంతానికి నీరు చేరుతుంది. మామూలుగా బీపీ, షుగర్ ఉంటే కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. కానీ ఉద్దానంలో ప్రజలకి బీపీ, షుగర్ లేకపోయినా కూడా కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు, మహిళలు, యువకులు, ఆఖరికి పిల్లల్ని కూడా ఈ కిడ్నీ సమస్యలు వదలట్లేదు. వీటన్నిటికీ ప్రధాన కారణం నీరే అని భావించిన నేపథ్యంలో నిపుణుల సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ సుజలధార ప్రాజెక్ట్ని చేపట్టింది. సుమారు 750 కోట్ల రూపాయలతో ఈ సుజలధార ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సుజలధార ప్రాజెక్ట్ ద్వారా ఇటు ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లో సుమారు 809 గ్రామాలకు ఇంటింటికి కుళాయిల ద్వారా మంచినీరు అందించబోతున్నారు. అలాగే భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, అలాగే మిలియాపుట్టి మండలాల్లో ఉన్న 170 గ్రామాలకు కూడా ఇవే పైప్ లైన్ల ద్వారా మంచినీటిని అందించే విధంగానే ఈ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేశారు. పలాస మండలంలోని 809 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని ఈ ప్రాజెక్ట్ అందిస్తోంది. మరో 30 ఏళ్ల తర్వాత కూడా ఉద్దానం ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేశారు. రైట్ నౌ ఈ రోజు మనతో పాటు బుల్లెట్ రైడ్ లో జాయిన్ అవుతున్నారు మినిస్టర్ సీదిరి అప్పల్ రాజు గారు. నమస్తే మినిస్టర్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హయాంలో చాలా అభివృద్ధి చెందిందనే విన్నాను. మీరు ఏం చేశారు, మీ మాటలోనే విందామని మరి ఇక్కడికి వచ్చాం.
ఖచ్చితంగా అమ్మా ఈ 5 సంవత్సరాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మాకైతే ఇది ఒక స్వర్ణయుగం లాంటిదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అసలు ఇక్కడికి రాగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి. సో ఒక డాక్టరే వాళ్ళకి ప్రజాప్రతినిధి అయ్యి ఒక డాక్టరే ఈ ప్రాంతం మినిస్టర్ అయినప్పుడు ఆ ప్రజలు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్తోనో ఉంటారు. అవన్నీ మీరు రీచ్ అయ్యారని అనుకుంటున్నారా? ఓ బ్రహ్మాండమైనటువంటి ఒక రీసెర్చ్ హాస్పిటల్ని శంకుస్థాపన చేసి కోవిడ్ క్రైసిస్ని మేము ఓవర్కమ్ చేసి అనుకున్న సమయానికి పూర్తి చేసి దాన్ని ఈవెన్ ప్రజలకి కానుకగా ఇవ్వగలగడం అన్నటువంటిది నిజానికి చరిత్రలోనే ఒక గొప్ప అంశంగా భావించవచ్చు. అలాగే నేను మోస్ట్ ఇంపార్టెంట్లీ 700 కోట్ల రూపాయలతో ఇంటింటికి వంశధార నీటిని అంటే సర్ఫేస్ వాటర్స్ని తీసుకొస్తామని చెప్పి ఆ రోజు 2017లో మేము హామీ ఇవ్వడం జరిగింది. దానిని కూడా అంటే అంత పెద్ద ఒక హ్యుమాంగస్ ప్రాజెక్ట్ ఇంత షార్ట్ టైంలో పూర్తి చేయగలగడం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ కదా ఒక నిదర్శనం. ఎంత చెప్పినా తక్కువే అని నేనైతే భావిస్తాను. నేను ఎక్కడుంది వంశధార, ఎక్కడుంది ఇచ్చాపురంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం? యా డెఫినెట్లీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ తప్ప ఇందులో మరొకటి లేదని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతా ఉన్నాను. నిజానికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పెన్షన్ అని కాదు కానీ అదనంగా డయాలసిస్ యూనిట్స్ పెట్టాం. చాలా హరిపురంలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాం. ఎగ్జిక్షన్ డయాలసిస్ యూనిట్స్లో అదనంగా బెడ్ సైడ్ చేస్తాం. సోంపేటలో అదనంగా డయాలసిస్ యూనిట్ మనమే మొదలుపెట్టాం. సో ఇంతకుముందు 2 షిఫ్ట్లో జరిగేది డయాలసిస్, ఇప్పుడు దాన్ని 3 షిఫ్ట్లు చేస్తాం. పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, 108 పికప్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనసు పెట్టి ఆలోచిస్తే తప్ప ఎవరు చేయలేరు. ఇది కాకుండా మీ హయాంలో మీ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఏంటంటే? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే డిగ్రీ కాలేజ్ ఇచ్చి స్టాఫ్ని ఇచ్చి ఈరోజు 3rd ఇయర్ కూడా రిలీవ్ అయినారు వాళ్ళందరూ. ప్రతి మండలంలో అదనంగా ఒక జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఉన్న హాస్పిటల్స్ అన్నింటినీ బాగు చేసుకున్నాం. కొత్తగా 5 పిహెచ్సీలు ఇచ్చారు మాకు. అర్బన్ పిహెచ్సీలు 3 ఇచ్చారు. ఎగ్జిస్టింగ్ పిహెచ్సీల్లో 2 కొత్త బిల్డింగ్స్ పూర్తి చేసాం. అన్నింటినీ మేము పూర్తి చేసాం. ఒక్కటంటే ఒక్క డబుల్ రోడ్ లేదు మా నియోజకవర్గంలో. మందస లాంటి మేజర్ పంచాయతీలు 8 అడుగుల రోడ్ని 80 అడుగుల రోడ్డు చేసుకోగలిగాం, పూర్తి చేస్తాం దాన్ని. కాశీబుగ్గ అక్కుపల్లి వజలకూతురు మీద ఉన్న 19 కిలోమీటర్ల ఉద్దానం రోడ్డు డబుల్ రోడ్ ఈరోజు మేము చేసుకున్నాం. మేము పీపీ రోడ్ అంటామంటే నువ్వుల రేవు టు టెక్కలపట్నం హాఫ్ పోర్షన్ కంప్లీట్ అయింది, హాఫ్ పోర్షన్ ఇంకా అండర్ వర్క్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. చూద్దాం మరి మీ సిన్సియారిటీ, మీ క్రెడిబిలిటీ మరొకసారి మీ ప్రాంత ప్రజలు మీకు పట్టం కట్టేలా చేస్తాయో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి సురక్షిత నీరు అందించే ప్రక్రియ మొదలైంది. ఇక అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు జరిగి కిడ్నీ రోగాల నుంచి విముక్తి కలిగించే రోజు కోసం ఉద్దానం ఆశగా ఎదురు చూస్తోంది. నీరు ప్రాణకోటికి జీవనాధారం. కానీ ఆ నీరే ఇక్కడ కాలకూట విషంలా మారి కొన్ని వేల మంది ప్రాణాలు బలి తీసుకుంది. 1-2 కాదు, ఈ 25 ఏళ్లలో దాదాపు 35,000 మంది ఉద్దాన ప్రాంత ప్రజలు కేవలం కిడ్నీ సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ చనిపోయిన వారిలో సామాన్య ప్రజల నుంచి ప్రజా ప్రతినిధులు, కళాకారులు, ఉపాధ్యాయులు, ఆఖరికి పలాస మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మా తరం ఎలాగో గడిచిపోయింది, కనీసం మా పిల్లలు, మా భవిష్యత్ తరాలైనా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మాత్రమే ఉద్దానం కోరుకుంటోంది. ఇది వాటి మన బులెట్ రిపోర్టర్. మరొక అంశంతో మరొక చోట మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.